హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. నేను కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని మీకు క్రియేట్ చేస్తూ అందిస్తూ ఉంటాను. అదేవిధంగా మీరు నాకు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ అయ్యి మీరు అందులో నుంచి నాకు ఏ విధంగా నేను సపోర్ట్ చేయొచ్చు. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే నా వీడియోస్ నచ్చితే మీకు, అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ సర్కిల్లో. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ రోజు అయితే మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చిన. మీరు ఆల్రెడీ thumbnail చూశారు కదా. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూద్దాం మరి అది ఏంటిది, ఏం కథ, ఎక్కడ ఉంటుంది, దానివల్ల మరి యూజ్ ఏంది, మనకు అన్యూజ్ ఏంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూద్దాం. కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది కొంతమందికి చాలా మందికి షేర్ అవుతుంది. సో నేను చేసే వీడియోస్ చాలా మంది లైక్ చేస్తున్నారు. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీడియో అనేది పాస్ అవుతుంది అందరికీ. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. చూద్దాం మరి ఇప్పుడు ఏంటంటే ఫోన్పే, గూగుల్ పేలో వెంటనే అది ఆఫ్ చేయండి, లేదంటే మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో, జనరేషన్లో ఫోన్పే, గూగుల్ పే బాగా వాడుతున్నారు. యూపీఐ పేమెంట్స్ ఎక్కువ చేస్తున్నారు. సో అందులో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మనం ఆఫ్ చేసి పెట్టుకోవాలి. చాలామంది ఆన్ చేసి పెట్టుకుంటారు. ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఆన్ చేసి పెడితే ఏమైతుందంటే మన ఖాతా ఖాళీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు దాని గురించి అనమాట. అది ఏందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి అది ఏం ఆప్షన్, ఎలా ఆఫ్ చేసుకోవాలనేది చూద్దాం. మరి యూపీఐది ఫోన్పే, గూగుల్ పేలో వెంటనే అది ఆఫ్ చేయండి, లేదంటే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. అది ఏం కదంటే చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో లావాదేవీలు ఎక్కువగా యూపీఐ ద్వారానే కొనసాగిస్తున్నాం. అంతే కదా, మన ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారా చేస్తున్నాం. చిన్న మొత్తంలో నుంచి పెద్ద అమౌంట్ దాకా కూడా యూపీఐ ద్వారానే లావాదేవీలు చేపడుతున్నారు. అయితే హ్యాకర్లు, మోసగాళ్ళు కారణంగా బ్యాంకు ఖాతా, వ్యక్తిగత డేటా పరంగా ఈ ఫీచర్ వినియోగదారులకు కొన్ని సమయంలో ప్రమాదకరంగా కూడా మారుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, జనరేషన్లో చాలామంది హ్యాకర్లు, మోసగాళ్ళు బాగా ఎక్కువైపోయారు. బ్యాంక్ ఖాతాలు చాలామంది మోసపోతారు, బయట కూడా చూస్తున్నాం కదా. సో దానికోసం అనమాట. ఇలాంటి ఆప్షన్లు ఏమైనా ఉంటే మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. అదేందో ఇప్పుడు నేను చెప్తాను. మన ఫోన్పే నుంచి బిగ్ అలర్ట్ అనమాట ఇది. ఫోన్పే, గూగుల్ పేలో వెంటనే ఇది ఆఫ్ చేసేయండి. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఆల్రెడీ ఇది చెప్పాను కదా, మోసాల కారణంగా మన ఖాతాలు కూడా చాలామంది మనీ లాస్ అవుతున్నారు, చూస్తున్నాం ఆల్రెడీ. అయితే యూపీఐ పేమెంట్ మోడ్లో ఒక మోడ్ని ఆన్ చేయడం వల్ల మీ బ్యాంకు ఖాతా ప్రమాదంలో పడుతుంది. మీకు తెలియదు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకున్నాం. అది ఏంది మరి, ఆప్షన్ ఆన్ చేస్తే ఏమవుతుంది, మనకు ఎందుకు ఆ ప్రాబ్లం అనేది చూద్దాం ఇప్పుడు. విద్యుత్ బిల్లులు, ఫోన్ రీఛార్జులు యూపీఐని ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే మనం కరెంట్ బిల్ కట్టాలన్నా, ఫోన్ బిల్ కట్టాలన్నా, ఇంకేదైనా గ్యాస్ బుక్ చేయాలన్నా, ఇంకేదైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ రీఛార్జ్ చేయాలన్నా, ప్రతి ఒక్కదానికి కూడా ఫోన్పే, గూగుల్ పే వాడుతూ ఉంటారు. దాంతోపాటు ఓటీటీ యాప్లో రీఛార్జ్ చేస్తూ ఉంటారు. ప్రతి నెల చేయవలసి వస్తే టెన్షన్ ఫ్రీగా ఉండడానికి యూపీఐలో మనకు ఆటో పే మోడ్ ఉపయోగించుకోవాలని భావిస్తారు. మనకు ఏంటంటే ఈ గూగుల్ పేలో కానీ, ఫోన్పేలో కానీ ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఆటో పే మోడ్ అనేది. ఇది ఏమవుతుందంటే దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే వీళ్ళు మంత్లీ ఇవన్నీ చేయాల్సిన టైంకి వీళ్ళు గుర్తులేకపోయినా డైరెక్ట్ అకౌంట్కి కట్ అయిపోయి ఆటోమేటిక్గా పేమెంట్ చేసేస్తుంది అనమాట. అవన్నిటికి వీళ్ళు ఏవేవైతే పెట్టుకుంటారో అన్నిటికి అనమాట. సో దానివల్ల అది ఆన్ చేసి పెట్టుకుంటారు. ఇది కొన్ని సమయాల్లో యూపీఐ ఆటో పే మోడ్ కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమైతుందంటే డైరెక్ట్గా మీరు ఏదైనా యాప్స్ వాడకపోయినా కానీ, అలాంటివి మీకు వద్దనుకున్నప్పుడు మీరు అది ఆఫ్ చేసి పెట్టారనుకో, డైరెక్ట్ అమౌంట్ అనేది కట్ అయిపోతుంది మీరు అందులోంచి. సో ఈ ఆప్షన్ అయితే కంపల్సరీ ఆఫ్ చేసి పెట్టుకొని ఉన్నారు. ఇది మంచి మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఆటో పే మోడ్ అంటే ఏంటి అసలు ఏంటంటే, యూపీఐ ఫీచర్లలో ఒకటి ఆటో పే మోడ్ అనమాట ఉంటుంది. ఇది వినియోగదారులకు ఆటోమేటిక్గా చెల్లింపులు చేయడానికి ఇది అనుమతిస్తుంది. దీనికి పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి పిన్ నమోదు చేయడం ద్వారా మీరు యూపీఐ పిన్ భవిష్యత్తులో సులభంగా పిన్ నమోదు చేయకుండా చెల్లింపు చేయవచ్చు. నెలవారీగా చెల్లింపు చేసే రీఛార్జ్లు ఉన్నట్లయితే బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతాయి. మనం కొన్ని పెట్టుకుంటాం కదా, రీఛార్జ్ కానీ, గ్యాస్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ రీఛార్జ్ కానీ, ఇవి ఆటోమేటిక్ పే మోడ్ పెట్టుకున్నాం అనుకో, మనం డైరెక్ట్ ఆ టైంకి ఇది ఆటోమేటిక్గా మన అకౌంట్లో వచ్చి అమౌంట్ కట్ అయిపోతాయి. మనం పిన్ ఎంటర్ చేయకపోయినా అవసరం లేదు, డైరెక్ట్ కట్ అయిపోయి అమౌంట్ కట్ అయిపోతుంది అనమాట. అది మెయిన్ ఇక్కడ ఆటో పే మోడ్ ఆప్షన్ అనేది అదనమాట. ఎందుకంటే ఆ బ్యాంకులో ఒకసారి ఆటో పే సౌకర్యం ఎనేబుల్ అయి ఉంటే ఆ కంపెనీలకు అవసరం ఉన్నా లేకపోయినా డబ్బులు వెళ్తూనే ఉంటుంది. అదే చెప్తాను కదా, మనం ఆ యాప్ని వాడలేదు అనుకో, అయినా కానీ కట్ అయితేనే ఉంటుంది అమౌంట్, డైరెక్ట్ ఆటో పే మోడ్ ఉంటుంది. అట్లా అనమాట. యూపీఐ ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్ ఉపయోగించి మీరు పేమెంట్ చేయకూడదు. మీరు ఒకసారి యాప్స్కి సంబంధించిన ఆటో పే మోడ్ని ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మీ అకౌంట్లో డబ్బులు పోవడం కాదు. సో ఎందుకంటే డైరెక్ట్ ప్రతి నెల కట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు వద్దనుకొని తీసేసిన అనుకో,
అది మీరు ఉన్నా లేకపోయినా మీకు అది ఆటో పేమెంట్ ఆప్షన్ పెట్టుకోవడం కదా, ఇంకా ఆల్టర్నేట్గా మీకు కట్ అయిపోతుంటాయి ప్రతి నెల రీఛార్జ్ కట్ అయిపోతాయి అమౌంట్. సో అది ఆఫ్ చేసి పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది. అందరూ ఆఫ్ చేసి పెట్టుకోండి, మంచిది అనమాట. మీకు కావాల్సిన ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు పేమెంట్ చేసుకోండి, ఏదైనా సరే రీఛార్జ్ కానీ ఇంకేదైనా కానీ. సో పే మోడ్ ఎలా డిజేబుల్ చేయాలంటే ఫోన్పే, గూగుల్ పే ప్రొఫైల్లోకి వెళ్ళాలి. మీరు వెళ్ళి అక్కడ నుంచి పేమెంట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే అక్కడ ఆటో పే అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకు అప్పుడొక మీరు ఆటో పే ఆప్షన్ ఇచ్చిన యాప్స్ కనబడతాయి. ఏ యాప్స్కి మీరు ఆటో పే మోడ్ ఇచ్చారు అన్ని యాప్స్ మీకు అక్కడ కనబడతాయి. దాని పక్కనే మీకు పాజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే పాజ్ అంటే ఆఫ్ చేయడం అన్నమాట. మీరు ఒకవేళ ఆ యాప్ని భవిష్యత్తులో ఉపయోగించే అవకాశం ఉంటే ఫస్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆటోపే ఆప్షన్ తాత్కాలికంగా నిలిచిపోతుంది. తిరిగి యాప్ను చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు భవిష్యత్తులో ఆ యాప్ను ఉపయోగించే అవకాశం లేకుంటే కింది భాగంలో డిలీట్ పే అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే యాప్ మొత్తం మీకు డిలీట్ అయిపోతుంది. మీ డబ్బులు కట్ అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమైపోయింది కదా ఈ ఆప్షన్ ఈ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫోన్పే, గూగుల్ పే ప్రొఫైల్లోకి వెళ్ళి పేమెంట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత అక్కడ ఆటో పే అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఆటో పే ఆప్షన్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క యాప్స్ కనబడతాయి. జనరల్గా చూసుకున్నాం కదా, కరెంట్ బిల్ సంబంధించింది, అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లైక్ ఈ క్రికెట్కి సంబంధించిన స్టార్ ఆ ఛానల్ ఈ ఛానల్స్ ఉంటాయి. లేదంటే వేరే అమెజాన్ ప్రైమ్ అవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి ఏమైనా ఉన్నాయనుకో మీకు ప్రొఫైల్ అక్కడ ఆప్షన్ కనబడతాయి. మీరు దేనికి ఆటో పే ఆప్షన్ మోడ్ ఇచ్చారనేది మీకు యాప్స్తో సహా కనబడుతుంది అక్కడ. ఓకేనా. దాని పక్కనే మీకు పజానా ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఒకవేళ ఆ యాప్ని భవిష్యత్తులో ఉపయోగించే అవకాశం ఉంటే ఫస్ట్ క్లిక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆటోపే ఆప్షన్ తాత్కాలికంగా నిలిచిపోతుంది. తిరిగి యాప్ను చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు భవిష్యత్తులో ఆ యాప్ను మొత్తమే ఉపయోగించే అవకాశం లేదనుకో కింది భాగంలో డిలీట్ ఆటోపే ఆప్షన్ కింద కనబడుతుంది మీకు, దాన్ని క్లిక్ చేసినాక పర్మనెంట్గా మీకు యాప్ని డిలీట్ చేస్తుంది. మీకు ఆటోపే ఆప్షన్ అనేది దానికి ఉండదు అనమాట. సో ఈ విధంగా ఇది అందరూ చేసి పెట్టుకోండి, ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం వాడని యాప్స్ కూడా డైరెక్ట్గా మీరు అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ కూడా అమౌంట్ అనేది ప్రతి నెల ఆటోపే మీరు పెట్టారనుకోండి కట్ అయిపోతూనే ఉంటుంది, యూజ్ చేసినా యూజ్ చేయకపోయింది. సో దానివల్ల ఏమైందంటే మన అకౌంట్లో మనీ కట్ అయిపోతూ ఉంటాయి, మనకు తెలియదు కదా దీనికి ఆటోపే మోడ్ ఆప్షన్ ఇచ్చినాం అనేది. సో ఒకసారి అవి చెక్ చేసుకోండి. ఎవరికైతే అలాంటి రీఛార్జులు చేసుకుంటారో ప్రతి నెల అలాంటి పెట్టుకున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ గూగుల్ పేలో, ఫోన్పేలో చెక్ చేయండి మీరు దేనికి ఆటోపే మోడ్ ఆప్షన్ ఇచ్చారో. సో ఒకసారి అయితే స్టాప్ చేసుకొని మీకు అవసరం వచ్చినప్పుడే రీఛార్జ్ చేసుకోండి, నష్టం ఉంది. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా మీకు పేమెంట్ ఆప్షన్ పోతూనే ఉంటుంది, మీరు ఆ యాప్స్ వాడినా వాడకపోయినా. సో మీకు అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సో ఇది బెస్ట్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కోసమే చేసినాను, ఎందుకంటే చాలామంది ఇట్లా కట్ అయిపోతున్నాయి. నాకు చాలామంది కూడా కొందరు కామెంట్ రూపంలో చేశారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నా. నాకు ఇట్లా అమౌంట్ కట్ అవుతున్నాయి, ఆ ఆప్షన్ ఎలా చేయాలంటే సో దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీరు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, మీరు అక్కడ జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయొచ్చు. ఓకేనా. సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ రేపు మేము ముందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.